అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసే రెసిపీ మలై కోఫ్తా. ఈ మలై కోఫ్తా అంటే జనరల్గా అందరూ ఇష్టపడతారు, కానీ ఇదేదో చాలా కష్టమైన రెసిపీ అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇది ఎలా చేయాలో తెలిస్తే చాలా ఈజీ. ఆ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్ us see how to make మలై కోఫ్తా. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క మరియు ఒక బిర్యానీ ఆకు, వీటినన్నిటిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక 2 ఆనియన్స్ని పొడవుగా సన్నగా కట్ చేసుకున్న వాటిని యాడ్ చేసుకుని ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దానిలోనికి ఒక 3 టమాటోలని పొడవుగా నిలువుగా కట్ చేసుకున్న వాటిని యాడ్ చేసుకుని దానిలోనికి ఒక 2 పచ్చిమిర్చి, ఒక 10 దాకా వెల్లుల్లి, 1 ఇంచి అల్లాన్ని సన్నగా కట్ చేసుకుని దాన్ని, కొత్తిమీర కాడలను కూడా సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా కొన్ని యాడ్ చేసుకుని ఒక 20 దాకా జీడిపప్పుని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కదుపుకొని ఇవన్నీ కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, మరొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని వీటిని కూడా మరోసారి పూర్తిగా ముక్కల్లోకి కలిసేలాగా కదుపుకొని ఈ విధంగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి హాట్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ హాట్ వాటర్ అనేది కనీసం ఈ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు కూడా అంత క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా హాట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఓపెన్లోనే వీటిని బాయిల్ చేసుకుని ఆ తర్వాత మూత పెట్టుకుని తర్వాత కనీసం ఒక 10 to 12 మినిట్స్ వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. 10-12 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాల్చిన చెక్క బిర్యానీ ఆకుని తీసివేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన దీన్ని ఒక మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఏ విధమైన ముక్కలు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని దీనిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరొక ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకుంటాము. ఈ బటర్ మెల్ట్ అయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ కారం అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఈ కారంని వెంటనే ఇందులోకి మిక్స్ చేసేసుకొని ఇమీడియట్గా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఈ విధంగా ఒక స్ట్రైనర్ని యూజ్ చేస్తే మనం గ్రైండ్ చేసిన దాంట్లో ఇంకా ఏమైనా చిన్న ముక్కలు కానీ పలుకులు కానీ ఉంటే అవి ఏమి కూడా ఇందులోకి రాకుండా మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇదిగో ఈ విధంగా మంచి స్మూత్ అండ్ ఫైన్ గ్రేవీ అనేది తయారైంది. మనం జీడిపప్పు ఎక్కువ యూజ్ చేయడం వల్ల మంచి సిల్కీనెస్ అండ్ షైనీనెస్ కూడా వచ్చింది చూడండి. దీనిలోనికి చిటికెడు షుగరు, కొంచెం గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే మనకి మలై కోఫ్తాలో కావలసిన గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ. లాస్ట్గా కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటే ఈ గ్రేవీ అనేది ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కోఫ్తాలను తయారు చేయడం కోసం ఒక 100 గ్రామ్స్ పన్నీర్ని ముందుగా ఈ విధంగా ఒక టిష్యూ పేపర్లో తీసుకుని ప్రెస్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఎక్సెస్ మాయిశ్చర్ అంతా కూడా పోతుంది. అలా చేసిన ఈ పన్నీర్ని ఇప్పుడు మనం ఒక గ్రేటర్ని యూజ్ చేసుకుని దీన్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి, అంటే సన్నగా తురుముకోవాలి. ఈ తురిమిన పన్నీర్ని ఇప్పుడు మనం మన చేతిని ఉపయోగించి దీన్ని మెదుపుకుంటూ ఒక పిండిలాగా తయారు చేసుకోవాలి, పిండి ముద్దలాగా. అంటే ఇది తురుములాగా ఉంది కదా, దీనిని మన అరచేతిని ఉపయోగించే విధంగా ప్రెస్ చేయటం వల్ల అది ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చి ఒక పిండిలాగా మన చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంత సాఫ్ట్గా అవుతుంది. అరచేతిలోని ఈ భాగాన్ని ఉపయోగించి ప్రెస్ చేయటం వల్ల ఆ తురుమంతా కూడా మనకి క్రీమీగా ఒక పిండిలాగా తయారవుతుంది. అలా చేయటానికి కనీసం 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఇలా ఈ విధంగా పన్నీర్ని ఒక మెత్తటి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. కోఫ్తాని చేయడానికి మనకి నెక్స్ట్ కావాల్సింది కోవా, పచ్చి కోవా లేదా దీన్నే మావా అని కూడా అంటారు. ఇది జనరల్గా సూపర్ మార్కెట్స్లో అవైలబిలిటీ ఉంటుంది, లేదంటే ఆన్లైన్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇది ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. 100 గ్రామ్స్ పన్నీర్కి 50 గ్రామ్స్ కోవా అన్నది తీసుకుంటాము. ఈ కోవాని కూడా ఇప్పుడు మనం
వేళ్లతో ఈ విధంగా మెదుపుకుంటూ ముందు పొడిలాగా చేసుకొని ఆ తరువాత ఏ విధంగా అయితే పన్నీరుని నీడింగ్ చేసామో దీన్ని కూడా నీడింగ్ చేయాలి. అంటే మన అరచేతిని అప్లై చేస్తూ గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ మెదుపుకుంటూ సాఫ్ట్గా ఈ కోవాని కూడా ఒక పిండిలాగా తయారు చేసుకోవాలి. పిండి ముద్దని ఏ విధంగా చేస్తామో అలా చేయాలి. ఇప్పుడు ఈ పన్నీరు ముద్దని కోవా ముద్దని రెండింటిని మిక్స్ చేసి రెండు బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని ఈ రెండింటిని కలిపేసి ఒకే ముద్దలాగా చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో మనం నెక్స్ట్ యూజ్ చేసేది ఒక ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుని పొటాటో. ఈ పొటాటోని కూడా ఒక గ్రేటర్ సాయంతో ఈ విధంగా సన్నగా తురుముకుంటాము. ఇది కూడా 50 గ్రామ్స్ తీసుకుంటాము. అంటే కోవా ఎంత ఉంటుందో పొటాటో కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటాము. ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత మన ఫింగర్స్ని యూజ్ చేసి ఈ విధంగా దీన్ని మ్యాష్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకుంటాము పొటాటోని. ఆ తర్వాత దీన్ని ఈ పన్నీరు కోవా మిశ్రమంతో మిక్స్ చేసుకుంటాము. ఈ విధంగా చేతితో కలుపుకుంటూ వీటన్నిటిని కలుపుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని పెట్టుకుంటాము. దీనిలోనికి ఇప్పుడు టేస్ట్ కోసము ఒక చిన్న పించ్ సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్, సన్నగా తురుముకున్న ఒక 1/2 ఇంచి అల్లము, కొంచెం బ్లాక్ పెప్పరు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకొని ఈ విధంగా పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ కోఫ్తాలను తయారు చేయడానికి బైండింగ్ కోసం దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా మైదాని యాడ్ చేస్తున్నాము. ఈ మైదాని ఇప్పుడు అంతా ఇందులోకి మిక్స్ చేసుకొని పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు కోఫ్తాను తయారు చేసుకుందాం. ఈ విధంగా చిన్న పోర్షన్ తీసుకొని 2 చేతులతోనే ఈ విధంగా సన్నగా బాల్స్ లాగా చేసుకొని సాఫ్ట్గా ఈ విధంగా పెట్టుకుంటాం. ఏ విధమైన క్రాక్స్ లేకుండా కోఫ్తాలన్నీ చాలా బాగా వస్తున్నాయి. ఈ విధంగా మిగిలిన పిండినంతటిని కూడా కోఫ్తాలన్నీ తయారు చేసుకుని పెట్టుకుందాము. ఈ విధంగా కోఫ్తాలన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు ఈ కోఫ్తాలోకి పైన లేయర్ చాలా స్మూత్గా ఉండటం కోసం కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకుని అందులో ఈ విధంగా కోట్ చేసుకొని పెట్టుకుందాము. దీనివల్ల ఏమవుతుందంటే పైన సాఫ్ట్ లేయర్ వస్తుంది. ఈ కార్న్ ఫ్లోర్లో ఈ విధంగా మనం రోల్ చేసుకొని ఎక్సెస్ ఫ్లోర్ని తీసేసుకొని ఈ విధంగా అన్ని కోఫ్తాల్ని కూడా కోట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో మీడియం హీట్ వరకు మాత్రమే ఆయిల్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా వన్స్ రెడీ అయిన ఆయిల్లోనికి ఈ కోఫ్తాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక స్పూన్ తీసుకుని ఆయిల్ని తిప్పుతూ ఉంటే ఈ కోఫ్తాలన్నీ కూడా అన్ని సైడ్స్ నుంచి కూడా బాగా ఫ్రై అవుతాయి. అదేవిధంగా ఒకదానికొకటి టచ్ అయ్యి విడిపోయేటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఈ విధంగా నిదానంగా కదుపుకుంటూ ఉండాలి. ఈ కోఫ్తాలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. సో పక్కనే ఉండి చాలా కేర్ఫుల్గా ఏ కోఫ్తా అయితే రెడీ అయిందో దానిని వెంటనే తీసేసుకుంటూ ఉండాలి. ఇదిగో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన కోఫ్తాలన్నిటిని కూడా తీసేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా స్పూన్తో ఆయిల్ని నిదానంగా కదుపుకుంటూ ఉంటే అన్ని సైడ్స్ నుంచి కూడా కోఫ్తాలు బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మన కోఫ్తాలన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయ్యి రెడీ అవుతున్నాయి. రెడీ అయిన కోఫ్తాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చూసుకొని జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఈ విధంగా అన్ని కోఫ్తాలు రెడీ అయినాయి. ఇదిగో ఏ విధమైన క్రాక్స్ లేకుండా మంచిగా వచ్చినాయి. ఫైనల్గా మన మలై కోఫ్తాసు గ్రేవీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాం. ఈ గ్రేవీలోకి డైరెక్ట్గా ఈ కోఫ్తాలన్నింటినీ ఒకేసారి యాడ్ చేసుకుంటే అవి తినేసరికి మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు తినాలనుకుంటున్నామో అప్పుడు మనకి కావలసినంత క్వాంటిటీలో గ్రేవీని సెపరేట్గా ఇలా వేరే బౌల్లోకి తీసుకొని దానిలోనికి మనకి కావలసినటువంటి కోఫ్తాల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఇవి నాన్స్లో కానీ రోటీస్లో కానీ చపాతీ రైస్ బిర్యానీ అన్నిట్లోకి బాగుంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన రెసిపీస్లో ఇదొకటి. నేను అనుకోవడం మలై కోఫ్తా అంటే అందరూ ఇష్టపడతారు, కానీ మలై కోఫ్తా ఇంట్లో చేయటమో అమ్మో అనుకుంటారు. కానీ ఒకసారి ఇది ఎలా చేయాలో తెలిస్తే చాలా చాలా ఈజీ. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా కుదురుతుంది. మీరు ట్రై చేసి మీకు కుదిరితే తప్పకుండా ఇక్కడ కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు అందరూ ఇష్టపడ్డారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.